ప్రైజ్లో వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము 118వ కీర్తన 24వ వచనము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు ఒక్కొక్క దినము ఒక్కొక్క సృష్టిని ఆయన సృజించాడు. అయితే ఆయన చేసిన ప్రతిదీ కూడా ఒక మంచి విషయంగా ఆయన చూశాడు. ప్రతిదీ కూడా మంచిది అని అనుకున్నాడు. ఆ విధంగా 6 దినములు ఆయన క్రియేషన్ చేశాడు. 6 దినములు కూడా ఆయన దృష్టిలో చాలా మంచివి. అయితే మనము చాలామందిని మానవులం ఏమనుకుంటామంటే కొన్ని దినాలు మంచివి గాను కొన్ని దినాలు చెడువి గాను చూస్తూ ఉంటాము. కొన్ని దినాలలో ఈ పనులు చేయకూడదు, కొన్ని దినాలలో మాత్రమే ఈ పనులు చేయాలి అని. కానీ దేవునికి ప్రతిదినం కూడా శ్రేష్టమైనది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ మాట, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము అని. చాలామంది తమ వివాహ కార్యక్రమాలు, అంటే ఎవరైనా కావచ్చు, వాళ్ళ కుమార్తెదో కుమారుందో లేకపోతే ఇంకెవరిదైనా సరే ఆ వెడ్డింగ్ కార్డ్స్లో ఈ మాట పెట్టుకుంటూ ఉంటారు. నిజమే, అది యెహోవా ఏర్పాటు చేసిన దినాన ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒకటి అవుతున్నారు అన్న దృష్టిలో వారు ఆ విధంగా పెడతారు. మరి ఇదే మాటని మనం ఏ సందర్భానికైనా ఉపయోగించుకోవచ్చు. దేవుడు మనకందరికీ కూడా ఒక స్పెషల్ డే ఏర్పాటు చేశాడు. దేనికి అంటే మనము రక్షణ పొందడానికి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి జగత్తు పునాది వేయబడక మునిపే అది నిర్ణయించబడినప్పటికీ కూడా దేవుడు కాలం సంపూర్ణమైన తర్వాతనే వచ్చాడు. అంటే ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఆయన ఈ లోకంలో జన్మించాలి, అదంతా కూడా దేవుని చేత చాలా ముందుగా నిర్ణయించబడింది. మరి ఆ సమయాన్ని కూడా, అంటే ఆ వ్యక్తిని ఎవరైతే ఆయన ఎన్నుకున్నాడో, కన్య అయిన మరియమ్మను ఎన్నుకుని ఆమె గర్భంలోనికి ప్రభువైన యేసును ప్రవేశపెట్టడం పరిశుద్ధాత్మ ద్వారా. ఆ తర్వాత మరి బెత్లెహేం గ్రామానికి వెళ్ళి తమ యొక్క సంఖ్య, అంటే తమ యొక్క పేరు రాయించుకోవడానికి వెళ్ళడానికి వెళ్ళిన సమయంలో అదొక సమయాన్ని ఆయన నిర్ణయించాడు. ఆ సమయంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆయన జన్మించింది ఒక పూరిపాకలోనే, పశువుల పాకలోనే. కానీ ఆ రోజు జరిగినటువంటి అద్భుత సంఘటనలు చాలా ఉన్నాయి కదా. మనకు తెలుసు, ఒక గొప్ప నక్షత్రం ఆకాశంలో పుట్టింది. అంతకు ముందుగానే ఒక గొప్ప దేవదూతల సమూహము ఎక్కడో పశువులను, అంటే గొర్రెలను మేపుకుంటున్నటువంటి కొంతమంది గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూతల సమూహం వెళ్ళి వారికి ఈ శుభవార్తను ప్రకటించడం. ఆ విధంగా ప్రకటించిన సమయంలో వారంతా కూడా ఎంతో ఆశ్చర్యానికి గురైనారు. అయినప్పటికీ కూడా వారంతా నమ్మారు, దేవదూతలు చెప్పిన విషయాన్ని నమ్మారు. అంతేకాదు, వారు వెంటనే వెళ్ళి ఆ శిశువును చూశారు, తల్లిని చూశారు. మరి వారు ఆ కుమారునికి ఆరాధనలు చెల్లించారు, ఎంతో మహిమపరుస్తూ. ఎందుకంటే ఆ విషయం అందరికీ చెప్పాలి, ఆ ప్రభువైన యేసు జన్మించిన విషయం అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతో వారు దారి వెంబడి వారు అందరికీ ప్రకటిస్తూ వచ్చారు. గొర్రెల కాపర్లకు మొట్టమొదట ఒక దూత కనిపించడం జరిగింది. ఆ దూత వారికి ఏం చెప్పాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ నేడు అనే ఆ ఒక దినం ఎంతో అద్భుతమైనటువంటి దినం, ఒక ప్రత్యేకమైన దినం. ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి తీసుకువచ్చినటువంటి దినం. ఆ దినము రక్షకుడు ఈ లోకంలోనికి ప్రవేశించినటువంటి దినం. ఆ దినం ఎంతో గొప్ప దినం. అది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆ గొర్రెల కాపరులు ఏం చేశారంటే, వాళ్ళు దేవదూతలు వారికి ఏమేం చెప్పారో అవన్నీ విషయాలను కూడా అందరికీ చెప్తూ ఉన్నారు. వాళ్ళు తాము విన్న వాటిని, కన్న వాటిని అన్నిటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అంటే
అంత ఆ దినాన్ని గురించి ఆ దినాన వారికి ఒక గొప్ప సంతోషకరమైన దినం. ఆ దినాన వారు ఆయనను చూసి ఒక రక్షకుడు మాకు పుట్టి ఉన్నాడు అన్న అద్భుత విషయాన్ని తెలుసుకున్నటువంటి దినం. కాబట్టి ఆ దినాన్ని వారు అందరికీ ప్రచురిస్తూ వెళ్ళారు. మరి జ్ఞానులు ఉన్నారు. జ్ఞానులకు ఎప్పుడు తెలిసింది? వారికి వెంటనే ప్రభు పుట్టిన దినముననే తూర్పు దేశంన వారికి ఒక నక్షత్రం కనిపించింది. ఎంతో వెలుగుమయంగా ప్రకాశమానంగా ఉన్నటువంటి ఆ నక్షత్రము చాలా వింతగా ఉంది. అది ఆ విధంగా ఖగోళంలో కనిపించడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి తూర్పు దేశపు జ్ఞానులు దానిని గురించి స్టడీ చేసి రీసెర్చ్ చేస్తే వారికి అర్థమైంది ఏమంటే, ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తి పుట్టి ఉన్నాడు, యూదులకు రాజు పుట్టి ఉన్నాడు అని వారు కనుక్కొని వాళ్ళు ఏం చేశారంటే అంత దూరం నుంచి వారు వెతుకుతూ వచ్చారు. ఆ మధ్యలో యెరూషలేముకు వచ్చిన తర్వాత దారి తప్పిపోవడం, మరి హేరోదు ద్వారా కొంచెం మోసపరచబడ్డం, ఆ తర్వాత తిరిగి బెత్లెహేంలోనికి అయితే రావడం. అప్పటికి వారు పశువుల పాకలో లేరు, ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటిలోనికి ప్రవేశించి ఆ చిన్న బాబుని చూసి ఆ బాబుకి అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు వారు ఆరాధనలు ఆరాధించారు. గొప్ప గొప్ప విలువైన కానుకలు, బంగారు, పోళము, సామ్రాణి వీటన్నిటిని కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వారు ఎంతో సంతోషించారు. ఆ అత్యానంద భరితులై అని ఉంటుంది ఆ వాక్యంలో. అంతగా అత్యానంద భరితులయ్యారు వారు. ఆ తర్వాత వారు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఆ దినము వారికి ఒక గొప్ప విషయం, గొప్ప దినం. కాబట్టి జ్ఞానులు ఆ దినాన్ని ఎంతో గొప్ప దినంగా భావించి ఆ దినాన్ని గురించి చాలా సంతోషించారు. మరి మన జీవితాలలో కూడా ఒక దినం ఉంది. ప్రతి ఒక్కరికి ఒక దినం నిర్ణయించబడింది. ఆ నిర్ణయించబడిన దినం ఏంటంటే రక్షణ దినము. మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తామో అది మనకు ఏర్పాటు చేయబడినటువంటి దినము. చాలాసార్లు మనము దేవుని గురించిన వార్తలు వింటూనే ఉంటాము, వాక్యం వింటూ ఉంటాము. అనేక విధాలుగా వాక్యము ఇక్కడ ఈ లోకంలో ప్రకటించబడుతున్నది. ఏదో ఒక విధంగా వాక్యం వింటూనే ఉంటాము. మరి వినుట వలన విశ్వాసం కలుగును అని రాయబడింది కదా. ఆ విధంగా మనలో విశ్వాసం అనేది పుట్టి మనం ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తామో ఆ దినము మనకు రక్షణ దినంగా రాయబడింది. అందుకే పౌలు అంటాడు కదా, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము అని దేవుడు మనకు ఇచ్చాడు ఒక రక్షణ దినము. ప్రతి ఒక్కరము కూడా మనము ఒకవేళ మామూలుగా క్రైస్తవ జీవితంలో జీవిస్తూనే ఉండొచ్చు, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవము, ఒక ప్రత్యేకమైన అవగాహన, ఒక ప్రత్యేకమైన విశ్వాసము మనకు కలిగినప్పుడు మనం ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరిస్తాము. అదేవిధంగా అన్యులైనటువంటి వారు కూడా, అస్సలు దేవుని ఎరగనటువంటి వారు కూడా ఏదో ఒక మొమెంట్లో, ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక వార్త వినియో లేకపోతే ఒక అనుభవం వలనో, లేకపోతే అనారోగ్యం నుంచి బాగుపడడం వలనో, ఏ విధంగా అయినా సరే దేవుడు వారిని రక్షణలోనికి నడిపిస్తాడు. అది రక్షణ దినము. అలాంటి దినం మనకు ఒకటి ఉంటే అది తప్పకుండా యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆ దినంలో మనం ఏం చేస్తామంటే ఉత్సహించి సంతోషిస్తాం. నిజమే కదా. దేవుడు మన హృదయంలోనికి వస్తే ఆయన మన హృదయంలో ఆనందాన్ని నింపుతాడు. ఒక పాట ఉంది కదా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం అనే విధంగా మన హృదయంలో చెప్పనాశక్యమైన సంతోషం అనేది కలుగుతుంది. జక్కయ్య ఒక దినం దేవుణ్ణి చూడాలనుకుని ఆశపడ్డాడు. అతడు తను పొట్టివాడు కాబట్టి, తనకు కనబడడు ప్రభువు కాబట్టి ఒక మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు వచ్చి, రమ్ము కిందికి దిగిరా, నేను ఈ దినం నీ ఇంట్లో బస చేయవలసి ఉంది అని చెప్పినప్పుడు అతడు వెంటనే దిగి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తును తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఆ దినము అక్కడ వ్రాయబడినటువంటి మాట చూద్దామా.
జక్కయ్య ప్రభువైన యేసును తన ఇంటిలోనికి ఆహ్వానించిన తర్వాత అతని మనసు సడన్గా మారిపోయింది. ప్రభు అతనికి ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పకపోయినా కేవలము ఆయన యొక్క ప్రసన్నత, ప్రభువైన యేసుక్రీస్తు తన ఇంటిలోనికి రావడం, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి, ఆ సమయంలో అతని యొక్క హృదయం ఏ విధంగా మారిపోయిందో ఎవరికీ తెలియదు. కానీ అతడు తన యొక్క మనసు మార్చుకున్న విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకు చెప్పాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతును అని చెప్పినప్పుడు ప్రభువైన యేసు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ నేడు అంటే ఏ దినమైతే జక్కయ్య ఇంటికి ప్రభువు ప్రవేశించాడో ఆ దినము ఆ జక్కయ్యకు రక్షణ దినము. ఆ విధంగా మన జీవితాలందరిలో కూడా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాడు. పర్సనల్గా చాలామందితో మాట్లాడాడు కదా. సమరయ స్త్రీతో మాట్లాడాడు. మరి కనాను స్త్రీ తన కుమార్తె బాగుపడినప్పుడు ఆమె కూడా ఆ దినమే రక్షణ పొందుకున్నది. మరి మగ్దలేని మరియా రక్షణ పొందుకున్నది. అనేకమైనటువంటి పాపాత్ములైనటువంటి వారు, కుష్ఠరోగులు, ఎంతమంది ఆయనను తాకి లేకపోతే ఆయన యొక్క మాట విని అనేక విధాలుగా దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు ఉన్నారు. మరి మన జీవితాలలో కూడా తప్పకుండా ఆ దినం ఒకటి ఉన్నది. మనం గుర్తించామా లేదా? ఒకవేళ గుర్తించకపోతే ఇప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఏ దినం మీరు దేవుణ్ణి మీ రక్షకునిగా అంగీకరించారు. అయితే ఏ దినమైనప్పటికీ కూడా ఆ దినము అని కాదు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి దినము, అది యెహోవా ఏర్పాటు చేసిన దినము. మనము దేవునిని అంగీకరించిన తర్వాత మన జీవితాలే మారిపోయి ఉంటాయి. ఆ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ విధంగా మారిపోయాం, మన పరిస్థితులు ఏ విధంగా మారాయి, మన మాట తీరు ఏ విధంగా మారింది, మన ప్రవర్తన ఏ విధంగా మారింది, మనం ఏ విధంగా దేవునికి అనుకూలంగా, దేవునికి విధేయత కలిగి, దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతుకుతున్నాము. అదే మనల్ని మార్చినటువంటి దినం. ఆ దినం నుండే మనలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. రక్షించబడుతూ ఉన్నటువంటి మనము ఆ విధంగా మార్పు చెందుతూ ఉంటాము. మరి మన జీవితంలో చివరి శ్వాస మనం వదిలే వరకు కూడా, దేవుని పిలుపును మనం అందుకునే వరకు కూడా మనం ఆ విధంగా మార్పు చెందుతూనే ఉంటాము. మనలో రూపాంతరము కలుగుతూనే ఉంటుంది. కాబట్టి అలాంటి గొప్ప దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినము ఇంకా ఎవరైనా దేవుని అంగీకరించకుండా ఉన్నట్లయితే ఈ దినము రక్షణ దినము. ఇదే అనుకూల సమయం. తప్పకుండా దేవుణ్ణి అంగీకరించి దేవుని యొక్క రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. అత్యంత ప్రేమ కనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు. మా తండ్రి దేవ, నీవు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నాయనా. అవును తండ్రి, నీవు చేసిన ప్రతి దినము కూడా ఎంతో పరిశుద్ధమైనది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నీవు ఒక దినాన్ని ఏర్పాటు చేసి ఉన్నందుకు నీకు వందనములు. ప్రతి ఒక్కరికి కూడా అది ఒక ప్రత్యేకమైన దినంగా ఉంటుంది. మా కుటుంబాలలో, మా జీవితాలలో మాకు పుట్టినరోజులు ఉన్నట్లే, మాకు మరి పెళ్లి రోజులు ఉన్నట్లే, మాకు ఉద్యోగం వచ్చిన దినం ఉన్నట్లే, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఒక ఆశీర్వాదం పొందుకున్న దినం ఉన్నట్లే, పిల్లలు పుట్టిన దినం ఉన్నట్లయితే, ఈ విధంగా ఒక్కొక్క దినాన్ని మేము ఎంతగానో స్పెషల్గా అనుకుంటూ ఉంటాము. అదేవిధంగా ప్రభా, నీవు రక్షణ మాకు ఇచ్చినటువంటి దినం కూడా ఎంతో అద్భుతమైన దినము. ఆ దినం నుండి మేము మార్పు చెంది ప్రభా, మేము రూపాంతరం చెందిన వారమై ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును సంపూర్ణమైన నీ చిత్తమేదో గ్రహించి ఆ విధంగా జీవించడానికి మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో వారందరూ కూడా నిన్ను అంగీకరించగలిగే కృపను దయచేయండి మా ప్రభా. ఈ లోకము అశాశ్వతమైన లోకం తండ్రి. మరి నీ రెండవ రాకడ చాలా సమీపంగా ఉన్నది. భయంకరమైన దినాలను మేము చూస్తున్నాము. భయంకరమైన పరిస్థితులను మేము చూస్తున్నాము. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు ప్రభా, నీవు చెప్పినట్లే ఆ దినాలను బట్టి మేము అంత్య దినాలని గ్రహించి ఆ గ్రహింపు ప్రకారము మేము ప్రార్థించే వారంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించడానికి మాకు కృప దయచేయండి తండ్రి. అవిశ్వాసంతో ఇంకా నీకు దూరంగా ఉంటున్నటువంటి వారిని నిన్ను అంగీకరించలేని భయంకరమైన స్థితిలో
మానసిక స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దయ ఉంచి మార్చమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది తండ్రి లాజికల్గా ఆలోచిస్తూ నమ్మకము విశ్వాసం అన్న విషయాలను పక్కన పెట్టి ప్రభా మరి తార్కికంగా ఆలోచిస్తూ తండ్రి నిన్ను దూరం పెడుతూ ఉన్నారు ప్రభా. తండ్రి వారికి అవగాహన రావాలంటే అది నీవు ఇన్వాల్వ్ కావాల్సిందే తండ్రి. ప్రభా మాకు చేత కాదు, కానీ నీకైతే సమస్తము సాధ్యము. మీరు నూతన స్వభావం ఇవ్వగలరు, నూతన హృదయాన్ని పెట్టగలరు, రాతి గుణాన్ని తీసివేసి మాంసగుణాన్ని పెట్టగలిగిన దేవుడు, నూతన ఆత్మను వారిలో ఉంచగలరు ప్రభా. నీ కట్టడలను అనుసరించేవారిగా చేసుకోగలరు మా తండ్రి. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప దయామయుడైనటువంటి మీరు తండ్రి, మీరు వారి జీవితంలో ప్రవేశించమని ప్రార్థిస్తున్నాము. మీరు వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాము, వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మరి మీరు మా జీవితాలలో ఉన్నందుకు నీకు వందనాలు, మా జీవితాలను మార్చినందుకు నీకు వందనాలు. మా చివరి శ్వాస వరకు కూడా నాయన మేము ఆ విధంగా మార్పు చెందుతూ నీకు అనుకూలమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి ఓ ప్రభా, ఒకవేళ ఎత్తబడే సమయం ముందుగా వచ్చినట్లయితే మేము ఎత్తబడేలాగా, ఒకవేళ మేము ముందుగా నీ పిలుపుని అందుకొని నీ సన్నిధికి వచ్చేవారమైతే నీ సన్నిధిలో ఉండగలిగేలాగా మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. ఈ దినమంతయు మాకు తోడై ఉండండి, మా పనులలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి, నీకు మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. విద్యార్థులను దీవించండి, వారికి ఉన్నత ఉత్తీర్ణత అనుగ్రహించి చక్కటి స్థాయికి వారిని తీసుకురండి ప్రభా. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి మంచి విజయం అనుగ్రహించండి ప్రభా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి మా తండ్రి. సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారిని దర్శించండి, వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మా అందరి పట్ల నీకున్నటువంటి నీ చిత్తంను తప్పకుండా నెరవేర్చము, నీకున్నటువంటి ప్రణాళికను మేము ఎరిగి దాని ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులతోనూ అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని మా ప్రభా తండ్రి, ఇంకా అప్పుల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని దీవించండి. ముఖ్యంగా ప్రభా క్రిటికల్ కండిషన్స్లో అనారోగ్యంతో ఐసీయూలలో ఉన్నటువంటి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి, కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దేవా, మరి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా శాంతియుతమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి మా దేవా ప్రభా. మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నాయన జరుగుతున్న ఎలక్షన్స్లో ప్రభా ప్రతి ఒక్కరు విజ్ఞతతో తమ ఓటు వినియోగించుకోవడానికి సహాయం చేయండి. అజ్ఞానమును తొలగించండి ప్రభా. భయంకరమైన మూఢ నమ్మకాల నుంచి ఆచారాల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి ప్రభా. జ్ఞానముతో తండ్రి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రీస్తు విరోధి గవర్నమెంట్ రాకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. ఎక్కడ అవకతవకలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్స్ అన్నీ కూడా శాంతియుతంగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవ. ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకోనండి, వారి నగరాలలో అక్కడ యుద్ధంను సమసిపోయేలాగా చేయండి. యెరూషలేమును దీవించి ఆ నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మా ప్రభా, ఈ దినము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.